ప్రసన్న ఇట్లా మన కాలనీలోని ఎవరు బాగా తిట్టుకొని గొడవ చేసుకున్నారు వాళ్ళ వెనక మూడో ఇంటోళ్ళు. అవునా? అయితే వాళ్ళకి ఎప్పుడు ఇట్నే గొడవలు జరుగుతున్నాయేమంటే వాళ్ళు ఎప్పుడు ఇట్నే జరుగుతుంటాయి, అయినా కానీ మారట్లేదు. ఏంది వాళ్ళు మారటం కాదు, వాళ్ళతో మరిదేను కొడుకు ఏం కొట్లు కొట్టారు, వాడిని బాగా కొట్టారు. వాడికి అసలే అట్టే ఉండాలి. అవును, అట్టే ఉండాలి. ఎందుకంటే అత్తయ్య చెబుతా ఈ విషయం ఇట్లా జరిగిందని వాళ్ళ గురించి చెప్పాలి. ఎమ్మటేవే మా అమ్మ చెబుతారు. ఓకే, నేను అత్తయ్య చెప్తా. ప్రజలలో కొండెమ్మలాడుచు ఇంటింటికి తిరగకూడదు. అయ్యో మనం ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుకున్నాము, ఇలా మాట్లాడుకోకూడదు. దేవుని వాక్యము మనకి కొండెమ్మలాడవద్దని దేవుడు మనకి వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రసన్నగా చెప్పాలి, అయ్యో ఇలా మాట్లాడుకోకూడదని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇందాక మనం తప్పుగా మాట్లాడుకున్నాం కదా, వేరే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడుకున్నాము. నేను నీతో మాట్లాడిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి బైబిల్ తీసుకొని వాక్యం చదువుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడిండు కూడా. ఇట్లా తప్పు అయిందని మనం ఒకరికొకరు క్షమాపణ పెడదాము. మా అమ్మకి చెప్పాను, ఇంకెవరి గురించి ఇట్లా మాట్లాడుకో. దేవుడు వాక్యంతో మనం మాట్లాడిండు, మన పశ్చాత్తాపడి దేవుడిని క్షమించగలరు కదా.